చాలామంది మీరు చూస్తానండి, ఇప్పుడు నాకు వస్తుంటారు. మాది విజయనగరం అండి బేసిక్గా. అప్పట్లో నేను ఈ ప్రయత్నాలు చేస్తున్న టైంలో అందరు నన్ను జోకులు వేసిన వాళ్ళే. నేను మ్యూజిక్కి వెళ్తున్నా, ఏంటి యాక్టరా, ఏంట్రా, ఏంటి సినిమాలో ఛాన్స్ వచ్చిందా, రాఘవేంద్ర నేను పెట్టి సినిమా తీసాడా, ఇలా మాట్లాడుతుండేవారు, జోకులు వేసేవారు. లేదురా మ్యూజిక్ చేద్దామని. అవునా అబ్బా ఇళ్ళరాజు అయిపోతావా. నవ్వి 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 ఆ నవ్వులు విని నాకు అంటే ఈ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఇది ఎందుకు ఉంటుంది అంటే అండి, బేసిక్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఇది. అవును, చాలామందికి అవకాశం కుదరదు సార్, ఇళ్లలో ఒప్పుకోరు, వాళ్ళు తెగించలేరు. సో వాళ్ళకి ఏంటంటే రావాలని ఉన్నా కూడా ఇన్ని బ్యారియర్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, లేకపోతే సంసారాలు, ఇంట్లో వ్యాపారాలు వ్యవహారాలు ఇలా ఉంటాయి. అందరూ చాలామంది టాలెంటెడ్ ఉంటారు సార్, టాలెంట్కి డౌట్ లేదు, కొల్లలు ఉంటారు, అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. కానీ వాళ్ళు ఎల్లలేక వెళ్తున్న వాళ్ళు వెనక్కి లాగుతుంటారు ఊరికే. పొరపాటునాడు బాగైపోయాడు అనుకోండి, టక్కన మావాడు హర్షగాడు చిన్నప్పటి నుంచి చెప్పారు, అసలు ఎందుకురా స్కూల్లో చదువు టైం వేస్ట్, బాలనటుడుగా వెళ్ళిపోయి ఈ పాటికి పెద్ద స్టార్ వైపుతో ఏదేదో మాట్లాడుతుంటారు. ఇవి విని విమర్శించండి, ఊరుకుంటారు. సరే ఓకే, పీపుల్ మైండ్ సెట్ ఇంతే. సక్సెస్ ఓరియంటెడ్ డెసిషన్స్ ఉంటాయి పీపుల్. బాగుపడ్డామా, వాడు మావాడు, బాగుపడలేదా, నేను ముందే చెప్పాను రా వద్దన్నాడు, ఏం లేదు. ఇటువంటి జనం రియాక్షన్స్ ఇలా ఉంటాయి. ఇది కొంత మెచ్యూరిటీ వస్తే నవ్వు వస్తుందండి, మనకి అప్సెట్ రావడాలు ఏమి ఉండవు. ఇలా మా ఊరు నుంచి వచ్చి నేను ఎన్నో విమర్శలు జోకులతో మొదలైన నా కెరియర్ ఇవాళ కాస్త బాగుండేసరికి ఎవడో ఫోన్ చేస్తాడు, అరే నేను రా, అటు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాడు అనుకోండి, మీకు అర్థం అవుతుంది. రా హర్ష నీ అబ్బా ఎక్కడో రా, ఏం చేస్తున్నావు రా, ఇలా ఎవరండి, ఎవరేంట్రా, నేను రా సూర్యుని. ఎవరు, ఏ సూరి, ఆ పేరు గల సూరి, సీను, గోపి, వేణు, ఎన్ని పేర్లు ఉంటాయి, అంతమందికి ఉంటాయి, అంత కామన్ నేమ్స్. నిజంగా నాకు తెలియక సారీ బ్రదర్ ఎవరు నేను, ఎంత బలిసిందిరా నీకు, ఎంత ఇదిరా. కట్ చేస్తే అండి వాడు ఎవడో కూడా నాకు తెలిసి ఉండడు, నిజంగా చెప్తున్నా. వాడు ఎవడో ఇలా 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 కనెక్ట్ అయ్యి ఆడు నేను ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుని ఉంటాం. వాడికి నేను ఎందుకు తరచూ టీవీలో కనిపిస్తున్నాను కాబట్టి గుర్తుంటా. వాడు అంతే దీనిగా నేను గుర్తుపెట్టుకుంటాను అనుకొని చేస్తాడు. నాకు మెమరీ చాలా స్ట్రాంగ్. నేను నాలాంటి వాడికి ఈ సమస్య వస్తుందంటే లేని వాళ్ళ పరిస్థితి అంటే ఆలోచించండి. ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే వాళ్ళు ఏమంటారంటే, అరే మా తమ్ముడు వాడు పాటలు బాగా రాస్తాడు రా, నువ్వు డైరెక్షన్ చేస్తున్నాడు కదా, పెట్టుకో, డబ్బులే వెనకర్లేదులే. డబ్బులు ప్రస్తావన ఎందుకు, ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి మొదలవుతున్నావు అంటే, ఈ డబ్బులు ఇవ్వాలి కదా, సినిమాల్లో డబ్బులు విపరీతంగా వస్తాయి కదా, అక్కడి నుంచి మొదలవుతుంది. పాటలు రాస్తే నేనేం చేస్తా, నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు, నేను డైరెక్షన్ చేసినా కూడా అది అయిపోయిందా, సరే చెప్పు ఒకసారి, రాజమౌళి వాళ్ళు పరిచయం ఉంటారు కదా నీకు, రాజమౌళి నెంబర్ ఒకసారి, ఎవరి నెంబరు, రాజమౌళి నా దగ్గర లేదు, నెంబర్ సార్ వాడు అంతే, నమ్ముడు ఊరుకరా మరీ చెప్తా, అరే మనోడు రా, లోపయ్య గారు మళ్ళీ మాట్లాడడం ఫోన్ చేసి, ఇంకో చూడు ఒకసారి మాట్లాడించే రాజమౌళితో, బాగా రాస్తాడు, చైతన్య ప్రసాద్ కదా రైటరు, అతను కానీ బాగా రాస్తాడు. అరే సరే ఓకే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాయింట్, దీని మీద విపరీతమైన విమర్శలు ఉంటాయండి. నేను చాలా ఇదివరకు గమనించా, ఏంటి అరే ఆడు మా ఊరే కానీ అసలు ఎంకరేజ్మెంట్ ఉండదురా, అరే విజయనగరం అని చెప్పినాడు పట్టించుకోవట్లేదంటే, అంటే ప్రాంతం ప్రాతిపదికన కులం, మతం, భాష, యాస, ఇంకా ఏదన్నా లుక్స్, చాలామంది ఏంటంటే నేను మహేష్ బాబులాగా ఉంటాను అంటారండి, నాకు కొంచెం ఉంటాడు అలాగే, కానీ మహేష్ బాబులాగా ఉండటం వల్ల మహేష్ బాబు అవ్వడు, దానికి వేరే చాలా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విషయం ఏంటంటే నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను ఉంటాను కదా అని ఫీల్ అవ్వటం పాజిటివ్ జెస్చరే. ఏమంటే నేను వాళ్ళు డైరెక్టర్ అవుదాని వచ్చాను, నాకు ఆరాధన రాఘవేంద్రరావు అంటే, నాకు దేవుడితో సమానం రామ్ గోపాల్ వర్మ అంటే, కానీ సినిమా తీసేటప్పుడు వాళ్ళకన్నా నేను బాగా తీస్తాను అనుకోకపోతే నేను రాలేను ఇక్కడ దాకా. నేను చిరంజీవి అంటే పిచ్చి ఇష్టం, నాకు నాగార్జున అంటే ప్రాణం, కానీ వాళ్ళకన్నా నేను బాగా యాక్ట్ చేస్తాను అనుకో, లేకపోతే మినిమం యాక్టింగ్ కూడా నేను చేయలేను. నేను బయటకంటే తప్పు, కానీ ఒకవేళ అంటం తప్పు లేదనుకుంటే ఇలాగ మాట్లాడతారు అందరూ. ఏమొచ్చినా కమల్ హాసన్కి అప్పుడు పుట్టాడు కాబట్టి సాహిత్యం చేశాడు, నేను ముందు పుడితే నేనే సాగర్ సంఘం నుంచి అన్నీ చేసామని అనుకుంటారు. అంటే చెప్పొచ్చేది ఏంటంటే అవతల కమల్ హాసన, చార్లీ చాప్లినా ఎవరు అన్నది కాదండి, వాడు ఒక మనిషే, మనలాగే తింటున్నాడు, మనలాగే పడుకుంటున్నాడు, మనలాగే లేస్తున్నాడు, యాక్టివిటీస్ అన్నీ మనలాగే ఉన్నాయి, బాడీ పార్ట్స్ అన్నీ మనలాగే ఉన్నాయి, వాడికి వచ్చిన ఛాన్స్ నాకెందుకు రావట్లేదు అన్నది చూసుకున్నప్పుడు అండి వాళ్ళు చేసే జెన్యున్ ఎఫర్ట్ అంటూ ఏంటో తెలియక, వాడికి పుట్టాడు కాబట్టి అవుతుంది, ఆ వంశం కాబట్టి అవుతుంది, ఆ కులం కాబట్టి అవుతుంది అన్న ప్రామాణికలతో కొన్ని ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు జనం. ఇది నేను అప్కమింగ్ యాక్టర్స్కి చాలా సిన్సియర్గా చెప్దాం అనుకున్న ఉద్దేశం సార్. ఎందుకంటే గతం అయిపోయిందని మనం ఏమీ చేయలేం, దాని గురించి కూడా మాట్లాడాలి మీతో.